హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన తెలుగు డైరెక్టర్ వివి వినాయక్ గారు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా వివి వినాయక్ గారు డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ ఎంత బడ్జెట్ పెట్టి తీశారు, ఎంత కలెక్ట్ చేసిందో కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను చెప్తానండి. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే లైక్ వేసుకోండి. మీరు కంప్లీట్గా చూసిన తర్వాత కంటెంట్ నచ్చితే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా మన వివి వినాయక్ గారిది ఫస్ట్ ఫిల్మ్ అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే ఆది. ఈ ఫిలిం మనకి 2022లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. మన ఎన్టీఆర్ గారి హీరో, మీ అందరికీ తెలిసిందే. సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. మన ప్రొడ్యూసరు ఆది ఫిలింకి ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 4 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 25 కోట్లు అయితే కలెక్ట్ చేసి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్గా అయితే నిలిచిందండి. ఫ్రెండ్స్, ఇంకా 2002లోనే మనకి చిన్న కేశవ రెడ్డి అనే సినిమాకి స్టోరీ అలాగే మన డైరెక్టర్ కూడా మన వివి వినాయక్ గారు అండి. టోటల్గా ఈ మూవీ మనకి ఎంత పెట్టుబడి పెట్టారంటే ప్రొడ్యూసర్స్ 4 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 25 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ మన వివి వినాయక్ గారికి. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 3 అండి. సినిమా పేరు వచ్చేసరికి మనకి దిల్, ప్రొడ్యూసర్ వచ్చేసరికి మనకి ఇంకా దిల్ రాజు గారు. ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. మరి ప్రొడ్యూసరు దిల్ అనే సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే ఫ్రెండ్స్ మొత్తం 3 కోట్లు అయితే పెట్టుబడి పెట్టి అయితే ఈ సినిమా తీశారండి. మొత్తం ఈ టోటల్గా ఎంత కలెక్ట్ చేసిందంటే 9 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇది వివి వినాయక్ గారికి థర్డ్ ఫిల్మ్ అండి ఈ దిల్ మూవీ. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా వివి వినాయక్ గారు డైరెక్ట్ చేసిన 4వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా ఠాగూర్. దీంట్లో చిరంజీవి గారు హీరో, శ్రేయ గారు హీరోయిన్, ఇంకొక ఆవిడ కూడా ఉంటుంది మనకైతే జ్యోతిక కూడా హీరోయిన్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా టోటల్గా ఈ మూవీ ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 1.2 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 28 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట ఈ ఠాగూర్ మూవీ. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా మన వివి వినాయక్ గారు డైరెక్ట్ చేసిన 5వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే సాంబా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ హిట్. మరి సాంబా మూవీకి ప్రొడ్యూసర్స్ ఎంత పెట్టుబడి పెట్టారంటే 8 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 14 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2004లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా మన వివి వినాయక్ గారిది 6th ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా బన్నీ. ఈ మూవీ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. మరి ఈ బన్నీ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2005లోనైతే రిలీజ్ అయితే చేశారండి. టోటల్గా ఈ బన్నీ మూవీకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 10 కోట్లు అయితే పెట్టుబడి పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 35 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. మన వివి వినాయక్ గారిది 7th ఫిలిం అండి. ఫిలిం పేరు చూసుకున్నట్లయితే మనకి ఇంకా లక్ష్మి. మరి ఈ లక్ష్మి మూవీకి ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 12 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 23 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. మరి లక్ష్మి మూవీ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2006లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా మన వివి వినాయక్ గారిది 8th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే మొన్న. మరి పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. టోటల్గా ఈ మొన్న ఫిలింకి ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 10 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 15 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2007లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా మన వివి వినాయక్ గారు డైరెక్ట్ చేసిన 9th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా కృష్ణ. హీరో వచ్చేసరికి మనకి రవితేజ, హీరోయిన్ వచ్చేసరికి మనకి ఇంకా త్రిష. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ మూవీ మనకి 2008లోనైతే రిలీజ్ అయితే చేశారండి. మరి ఈ మూవీ టోటల్గా ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే ప్రొడ్యూసర్స్ గారు 7 crores అయితే పెట్టుబడి పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 16 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి. ఇంకా మన వివి వినాయక్ గారిది 10వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా అదుర్స్. ఈ ఫిలిం చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. మరి అదుర్స్ మూవీకి ప్రొడ్యూసర్స్ ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 22 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 30 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట. ఈ మూవీ మనకి ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2010లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా మన వివి వినాయక్ గారిది 11th ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2011లోనైతే రిలీజ్ చేశారు. సినిమా పేరు వచ్చేసరికి మనకి ఇంకా బద్రీనాథ్.
టోటల్గా ఈ బద్రీనాథ్కి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారు సినిమా తీశారంటే 53 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 41 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే డిజాస్టర్ ఫ్లాప్. ఇంకా మన వివి వినాయక్ గారు డైరెక్ట్ చేసిన 12th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా నాయక్, మన రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, అతను హీరో అనమాట. టోటల్గా ఈ నాయక్కి ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే ప్రొడ్యూసర్స్ గారు 30 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 43 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇది ఏ ఇయర్లో రిలీజ్ అయిందంటే మనకి 2012లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి. ఫ్రెండ్స్ ఇంకా మన వివి వినాయక్ గారిది 13th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే అల్లుడు సీను. ఈ ఫిలిం మనకి 2014లోనైతే రిలీజ్ అయితే చేశారండి. మరి అల్లుడు సీను సినిమాకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 40 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ మనకి 38 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఫ్రెండ్స్ ఇంకా 2015లోనండి మన వివి వినాయక్ గారిది 14వ ఫిలిం అనమాట. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా అఖిల్. ఈ ఫిలిం మనకి 2015లోనైతే రిలీజ్ అయితే అయిందండి. మరి అఖిల్ మూవీకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 50 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 38 crores మాత్రమే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే డిజాస్టర్ ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్ ఇంకా మన వివి వినాయక్ గారిది 15వ ఫిలిం అండి. ఈ ఫిలిం మాత్రం ఖైదీ 150, మన చిరంజీవి గారిది. ఈ ఫిలిం మనం పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అనమాట. టోటల్గా ఈ మూవీ ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 50 కోట్లు అండి పెట్టుబడి అయితే పెట్టారనమాట. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 164 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ మూవీ మనకి ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2017లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి మూవీ. ఫ్రెండ్స్ ఇంకా మన వివి వినాయక్ గారిది 16th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే ఇంటెలిజెంట్. మరి ఇంటెలిజెంట్ మూవీకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 27 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ మనకి ఎంత కలెక్ట్ చేసిందంటే 4 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అనమాట. ఈ మూవీ చూసుకున్నట్టయితే అటర్ ఫ్లాప్. ఈ మూవీ మనకి ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2018లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్ ఇంకా మన వివి వినాయక్ గారిది 18th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా ఛత్రపతి అంటే ప్రభాస్ గారిది కాదు, ఇంకో ఛత్రపతి అనమాట. ఫ్రెండ్స్ ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే అట్టర్ ఫ్లాప్. ఇంకా ఈ మూవీకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 50 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 2.3 crores మాత్రమే కలెక్ట్ చేసిందండి. ఈ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే డిజాస్టర్ ఫ్లాప్ అండి. ఈ మూవీ మనకి 2023లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్ చూశారు కదండి వివి వినాయక్ గారు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్, ఒక్కొక్క సినిమాకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత కలెక్ట్ చేసిందో మీకు క్లారిటీగా అయితే నేను చెప్పాను కదా. ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కౌంట్ అయితే అలాగే ఉండి పెరగట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 10,000కి అయితే దగ్గరలో ఉన్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే ఉపయోగం లేదండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మొదటగా మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ అ నైస్ డే, సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్. చాలా వీడియో అయితే ఉంటుందండి, ఒకసారి చెక్అవుట్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ అ నైస్ డే, సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.